2002 ఫిబ్రవరి 24 తెలుగు సినిమా ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయిన రోజు. 22 ఏళ్ల ఎదుగుతున్న నటి ఒక్క రాత్రిలో ప్రాణాలు కోల్పోయింది. మొదట వచ్చిన వార్త మెడనులిమి హత్య. కొద్ది రోజుల తర్వాత విషం సేవించడం. ఒకే సంఘటన, 3 వేర్వేరు కథలు. మీడియా ఒక విధంగా చెప్పింది, ఫొరెన్సిక్ మరో విధంగా చెప్పింది. కోర్టులు చివరికి సాక్ష్యాల ఆధారంగా తమ నిర్ణయం ఇచ్చాయి. ఈ కేసు పేరు ప్రత్యూష. కాని ఇది కేవలం ఒక నటి మరణం కాదు. ఇది 24 సంవత్సరాల న్యాయ ప్రయాణం. ఆలస్యమైన తీర్పు, కాని తుది మాట మాత్రం స్పష్టంగా చెప్పిన తీర్పు. ప్రత్యూష నల్గొండ జిల్లా భువనగిరిలో జన్మించింది. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయింది. ఆమె తల్లి సరోజినీదేవి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుని, ఒంటరిగా పెంచింది. ఆర్థిక పరిస్థితులు పెద్దగా లేవు, కాని కలలు మాత్రం పెద్దవి. 1998లో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. 2000లో టెలివిజన్ స్టార్ 2000లో మిస్ లవ్లీ స్మైల్ బిరుదు గెలుచుకుంది. తక్కువ కాలంలోనే తెలుగు, తమిళ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది. హీరోయిన్గా ఎదగబోతున్న దశలోనే ఆమె జీవితం ఆగిపోయింది. ఒక ఎదుగుతున్న కెరీర్ ఒక్కసారిగా ముగిసింది. ఇక్కడే కథలో వ్యక్తిగత కోణం ప్రవేశిస్తుంది. గుడిపల్లి సిద్ధార్థరెడ్డి ఇంటర్మీడియట్ రోజుల నుంచే పరిచయం. ఈ సంబంధం కుటుంబాలకు ఇష్టం లేదని తరువాత కోర్టు రికార్డుల్లో ప్రస్తావన వచ్చింది. కుల వివాదం, భవిష్యత్ అనిశ్చితి, కుటుంబ ఒత్తిళ్లు ఇవన్నీ మానసిక పరిస్థితిపై ప్రభావం చూపాయా? ఇదే విచారణలో ప్రధాన అంశంగా మారింది. 2002 ఫిబ్రవరి 23 ఇద్దరూ కలిసి బయటకు వెళ్లారు. దర్యాప్తు ప్రకారం ఆర్గానోఫాస్ఫేట్ పురుగుమందు కొనుగోలు చేశారు. అదే రాత్రి అస్వస్థత. సిద్ధార్థ స్వయంగా కారు నడిపి హైదరాబాద్లోని కేర్ హాస్పిటల్స్కు తీసుకెళ్లాడు. ఫిబ్రవరి 24 ఉదయం ప్రత్యూషం మరణించింది. సిద్ధార్థ బ్రతికాడు. ఇక్కడే మొదటి పెద్ద ప్రశ్న వచ్చింది. ఇద్దరూ విషం సేవిస్తే ఒకరెలా బ్రతికారు? ఈ సందేహం ప్రజల్లో అనుమానాలను పెంచింది. ఫిబ్రవరి 25న పోస్ట్మార్టం నిర్వహించారు. ప్రాథమిక అభిప్రాయం మెడపై ఒత్తిడి వల్ల శ్వాస ఆడక మరణం. ఈ వ్యాఖ్య హత్య అనుమానాన్ని బలపరిచింది. అయితే తరువాత ఫొరెన్సిక్ పరీక్షల్లో విసేరా నమూనాల్లో ఆర్గానోఫాస్ఫేట్ విషపదార్థం నిర్ధారణ అయింది. తరువాత ఎయిమ్స్ నిపుణుల అభిప్రాయం కూడా అదే. మరణకారణం విషపదార్థం. మెడపై ఉన్న గుర్తులు చికిత్స సమయంలో వచ్చినవని చెప్పారు. లైంగిక దాడి నిరూపించబడలేదు. ఇక్కడే స్పష్టమైంది, మీడియా కథనం వేరు, శాస్త్రీయ ఆధారాలు వేరు. మొదటి పోస్ట్మార్టం వ్యాఖ్య ఎందుకు భిన్నంగా వచ్చింది అనే ప్రశ్నలు వచ్చాయి. వైద్య నిపుణులు మీడియాతో మాట్లాడడం, సస్పెన్షన్ ఇవన్నీ చర్చకు దారితీశాయి. కానీ కోర్టు దృష్టిలో ముఖ్యమైనది భావోద్వేగం కాదు, శాస్త్రీయ సాక్ష్యం. వివాదం పెరిగి కేసు చివరికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు బదిలీ అయింది. సిబిఐ దర్యాప్తు విస్తృతంగా జరిగింది. ఫొరెన్సిక్ నివేదికలు, సాక్ష్యాలు, వైద్యుల అభిప్రాయాలు అన్నీ సమీక్షించబడ్డాయి. హత్య లేదా అతిచారం నిరూపించలేమని తేల్చింది. అయితే సిద్ధార్థరెడ్డిపై ఐపీసీ 306 ఆత్మహత్యకు ప్రేరేపించడం, ఐపీసీ 309 ఆత్మహత్యకు ప్రయత్నించడం కింద కేసు కొనసాగింది. 2004లో సెషన్స్ కోర్టు సిద్ధార్థరెడ్డిని దోషిగా తేల్చి 5 సంవత్సరాల శిక్ష విధించింది. దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. 2011లో హైకోర్టు శిక్షను 2 సంవత్సరాలకు తగ్గించి జరిమానా పెంచింది. ఇరుపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ కేసు అక్కడితో ముగియలేదు. ఈ కేసులో అత్యంత భావోద్వేగ స్వరం ప్రత్యూష తల్లి సరోజినీదేవిదే. ఆమె మొదటి నుంచే ఇది ఆత్మహత్య కాదని, హత్య జరిగిందని ఆరోపించారు. నా కూతురు ధైర్యమైన అమ్మాయి, ఆమె స్వయంగా ప్రాణాలు తీసుకునే వ్యక్తి కాదు అని ఆమె పలుమార్లు మీడియా ముందు అన్నారు. 24 సంవత్సరాల పాటు ఆమె కోర్టుల చుట్టూ తిరిగింది. కాని చట్టపరంగా తుది నిర్ణయం సాక్ష్యాల ఆధారంగానే రావాలి. చివరికి కేసు దేశ అత్యున్నత న్యాయస్థానం ముందు చేరింది. సంవత్సరాల నిరీక్షణ తర్వాత 2026 ఫిబ్రవరి 17న తీర్పు వెలువడింది. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కేసును సమగ్రంగా పరిశీలించింది. కోర్టు స్పష్టం చేసింది, మెడ నులిమి హత్య నిరూపించబడలేదు. మరణ కారణం ఆర్గానోఫాస్ఫేట్ పాయిజనింగ్, అతిచారం ఆరోపణలు నిరాధారమని పేర్కొంది. ఐపీసీ 306 కింద విధించిన శిక్షను సమర్థించింది. కఠిన శిక్ష కోరిన అప్పీల్ను తిరస్కరించింది. కోర్టు ఒక కీలక వ్యాఖ్య చేసింది, న్యాయస్థానం సాక్ష్యాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటుంది, జనాభిప్రాయం ఆధారంగా కాదు. అదే ఈ కేసు సారాంశం. భావోద్వేగాల ఎంత బలంగా ఉన్నా కోర్టు ముందు నిలబడేది ఒకటే, సాక్ష్యం. అదే సమయంలో కోర్టు స్పష్టం చేసింది, చట్టం ముందు ఎవరూ పెద్దవారు కాదు. దోషిగా తేలిన వ్యక్తి న్యాయ ప్రక్రియకు పూర్తిగా లోబడాలి. కోర్టు ఆదేశాల ప్రకారం కల్ప్రేట్ తప్పనిసరిగా లొంగిపోవాలి. మస్ట్ సరెండర్. న్యాయాన్ని తప్పించుకునే అవకాశం లేదని స్పష్టం చేసింది. 2002 సంఘటన, 2004 సెషన్స్ కోర్ట్, 2011 హైకోర్ట్,
2026 సుప్రీంకోర్టు 24 సంవత్సరాల ప్రయాణం, ఒక తల్లి న్యాయం కోసం పోరాటం, ఒక డీసెంట్ సంచలనంగా చూసిన కేసు, చివరికి చట్టం చెప్పిన తుది మాట. ఈ కేసు మనకొక పాఠాన్ని నేర్పింది. మీడియా ట్రయల్ వేరు, కోర్టు విచారణ వేరు. సంచలన వార్తలు వేరు, శాస్త్రీయ ఆధారాలు వేరు. చట్టపరంగా కేసు ముగిసింది. భావోద్వేగంగా ప్రశ్నలు ఉండవచ్చు, కానీ న్యాయస్థానం ముందు నిలబడేది ఒకటే, సాక్ష్యం. ఈ వీడియో పూర్తిగా చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. మీ అభిప్రాయం కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఎందుకంటే ఇది ముగింపు కాదు, ఇది ఒక ప్రారంభం మాత్రమే. ముందు ఇంకా పెద్ద విశ్లేషణలు, మరిన్ని సత్యాలు మీ ముందుకు తీసుకొస్తాం. అమ్మా, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. జాగ్రత్తగా ఉండు.